నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమ్మ ఎవరికైనా అమ్మేనన్న మంత్రి లోకేష్. అసభ్య పదజాలం వాడొద్దని పార్టీ శ్రేణులకు సూచన. పరకామణి చోరీ చిన్నది కాదు, మహాపాపం. వీడియోలో నిందితుడు రవికుమార్ నేరాంగీకారం. అనంత జిల్లా జల్లిపల్లి సమీపంలోని పీఏబీఆర్ కాలువకు గండి. మరమ్మతులు చేపట్టి పంటలు కాపాడాలని రైతుల విజ్ఞప్తి. గోవా అగ్ని ప్రమాదంలో 25కు చేరిన మృతుల సంఖ్య. రాష్ట్రపతి ప్రధాని సంతాపం. పరిహారం ప్రకటించిన మోదీ. ఇండిగో సంక్షోభం దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. 100 అదనపు విమానాలు నడుపుతున్న స్పైస్ జెట్. శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో ప్రయాణికుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శంషాబాద్ జీఎంఆర్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం వద్ద ఇండిగో విమానాలు రాకపోకలకు అంతరాయం ఇవాళ కూడా కొనసాగుతుంది. దీంతో ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అంతర్జాతీయంగా కూడా వివిధ దేశాలకు వెళ్లాల్సిన వారందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పడిగాపులకు వస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. అక్కడ లైన్లో నిల్చొని ఈ ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించి సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే గత 5 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండడంతో వీరందరూ కూడా ప్రధానంగా వాళ్ళకి స్పష్టతను ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది ఈ సమస్యను. వీళ్ళ కోసం అనమాట అత్యవసరంగా వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ. మరోవైపు జీఎంఆర్ సంస్థ అలాగే ఆర్టీసీ కలిపి బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈ బస్సులతో కూడా ఈ బెంగళూరు, చెన్నై వెళ్ళాలనుకున్నా, అలాగే మన పక్క రాష్ట్రం విజయవాడ, అలాగే కాకినాడ, వైజాగ్ వెళ్ళాలనుకున్న వారికి కూడా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. అయితే ఇండిగో విమానాలు ఈ రద్దు కారణంగా ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు. కొంతమంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ప్రయాణికులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి ప్రయాణించాలనుకుంటున్నారు, ఏం జరిగింది చెప్పండి. మీరు చెప్పండి. మేము ఇట్లా న్యూజిలాండ్ వెళ్తున్నామండి. ఇక్కడ డొమెస్టిక్ ఉంది మనకి, ఇండిగో హైదరాబాద్ టు బెంగళూరు. మాకు బెంగళూరు ప్రాబ్లం లేదు, డొమెస్టిక్ ఒకటే ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ పోతే మాకు 5:40కి ఫ్లైట్ ఉంది. ఇక్కడ నుంచి ఏ ఫ్లైట్ అరేంజ్ చేస్తలేరు మనకి, ఈ క్యాన్సిల్ అని చెప్తున్నారు. అది కూడా ఇక్కడ వచ్చినాకనే చెప్తున్నారు. ఆన్లైన్లో మేము ఇందరి వరకు మనకు ఉండే ఏది ఫ్లైట్ ఉందనే ఉండే మనకి. కలిసి మా ఫ్లైట్ వేరే వాళ్ళకి అలొకేట్ చేసినట్టున్నారు. మాది ఇప్పుడు లగేజ్ ఉంది, మేము ఫ్యామిలీ ఉన్నాము. సార్ మీరు ఎంతమంది న్యూజిలాండ్ వెళ్ళాలనుకున్నారు? అక్కడ మీరు ఏం చేస్తుంటారు? మీ ప్లాన్ ఎలా ఉండదు? ముందుగా ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయింది? రేపు మార్నింగ్ జాబ్ జాయిన్ కావాలి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు చిన్న బేబీ ఉన్నాడు మాకు, ఆయనకు స్కూల్ ఉంటుంది, మా వైఫ్ కూడా జాబ్ చేస్తుంది. ఇప్పుడు జాబ్లో చెప్పుకోవాలి మేము. ప్లస్ మాతో పాటు ఇంకా 2 అంకుల్ వాళ్ళు కోదాడ నుంచి వచ్చారు. యాక్చువల్గా 2-3 అవర్స్ జర్నీ చేసి వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తారు. బాబాయ్ చెప్పండి, మీరు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఇండిగో వలన ఎలాంటి సమస్య? ఫస్ట్ టైం చూస్తున్నానండి. నేను ఒక 16 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇది గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకోవాలి. ఫెయిల్యూర్ పబ్లిక్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీస్తోనే సెండ్ ఆఫ్ చేయడానికి రిలేషన్ అంతా వస్తుంటారు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి మళ్ళీ కన్ఫర్మేషన్ అయ్యి ఇంత టెక్నాలజీ పెరిగింది. ఒక మెయిల్ ఐడి పెట్టొచ్చు కదా, ఒక మెసేజ్ పెట్టొచ్చు కదా పిల్లలకి. ఇక్కడ దాకా రాలేం కదా, రాకూడనుకున్నాం. వాళ్ళు చెప్పినట్టు వద్దు కదా, అదొకటి. మీ ఫ్యామిలీ ఎవరు ఎక్కడికి వెళ్ళాలి? నా ఫ్యామిలీ మా సాయిదీప్ అంటే భవానీ, మా మనవడు ఉంటారు, న్యూజిలాండ్ వెళ్ళాలి. కానీ ఇదే ప్లాన్ ఎలా చేసుకున్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి? కరెక్టే ఉంది. కానీ ఈ ఫ్లైట్లదే ఒక 2 days నుంచి వింటున్నాం. కానీ అదేదో మాకు ఇంటి దగ్గరికి ఇంటిమేషన్ ఇస్తే ఈ అవస్థ తప్పుతుండే కదా. ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరంతా చెప్పడము, క్యాన్సిలేషన్ అయింది అనడం, ఇది బాగలేదండి. గవర్నమెంట్ మాత్రం ఇది సర్వీస్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లా పాపలతో వస్తారు, లగేజీలతో వస్తారు, ఏమి మళ్ళీ రిటర్న్ కావడమో లేకపోతే ఒకటి ఇక్కడ మేము లోకల్ ఉన్నామండి, లోకల్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది క్వశ్చనే కదా. ఇప్పుడు ఆల్రెడీ మాకు తెలిసిన ఒక అమ్మాయి 3 days నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది. ఆమె యాక్చువల్లీ ఇక్కడ కాదు, ఆమె
ఎక్కడ మన మిర్యాలగూడెం సైడ్ ఎక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ రాలేదు కదా. అది ఇంకొక బ్యాడ్ లక్ ఏంటంటే ఆమె బ్యాగులన్నీ లోపల ఉన్నాయంట, ఇంతవరకు ఆమె బ్యాగ్స్ రాలేదు. అయితే మీకు ఇండిగో వాళ్ళు అక్కడ అడిగారు కదా, వాళ్ళు ఏం చెప్పారు, ఎప్పుడు మీ ఫ్లైట్ ఉందని చెప్తున్నారు, ఏంటి ప్లాన్? ఇండిగా బ్యాగ్ నేను వెళ్ళలేదు, అయితే ఆ అక్షయానికి బోర్డు మీద మాత్రం 11 o'clock చూపిస్తుంది. ఏమి ఇక్కడికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ అక్కడ పంపించారు. మా అబ్బాయి అక్కడ వెళ్ళినప్పుడు అడిగినాక క్యాన్సిల్ అయిందని చెప్తున్నారు. ఓకే, అయితే ఇది ఇక్కడ మేడం చెప్పండి, మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు, విధుల్లోకి ఎప్పుడు వెళ్ళాలనుకున్నారు, ఇప్పుడు ఏం జరిగింది, మీ సమస్య ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? మేము న్యూజిలాండ్కి వెళ్ళాలని ఎయిర్పోర్ట్కి వచ్చాము, బట్ ఇక్కడికి వచ్చినాక చెప్పినారు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయని. మేము ముందు 3 days నుండి అడుగుతూనే ఉన్నాము అప్డేట్స్ కోసము, కానీ ఫ్లైట్స్ అంటే ఆన్ బోర్డ్ అవుతాయి, వెళ్ళొచ్చు అని అన్నారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఫ్లైట్స్ క్యాన్సిల్ అన్నారు. మాకు ఇంకా ఆల్టర్నేట్ ఫ్లైట్స్ చేయలేదు, ఏం చేయలేదు. మాకు ఇప్పుడు రేపు మండే వర్కింగ్ డే ఉంది, మాకు బాబుకి స్కూల్ ఉంది, ఇంకా అన్ని ప్లాన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. మేడం, మీరు ఎంతమంది న్యూజిలాండ్ వెళ్ళాలనుకుంటున్నారు? మన హైదరాబాద్ నుంచి ఎక్కడ ఇండిగో బుక్ చేసుకున్నారు, అక్కడి నుంచి వేరే ఫ్లైట్ ఎప్పుడు ఉంది, ఏ సమయానికి ఉంది? మేము హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళాలి, మార్నింగ్ 10కి ఫ్లైట్ ఉంది బెంగళూరుకి. అక్కడ బెంగళూరు నుండి 4 o'clock ఈవినింగ్కి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఉంది, ఆస్ట్రేలియా టు న్యూజిలాండ్ వెళ్ళాలి మేము. సో ఇప్పుడు ఈ ఇండిగో ఫ్లైట్ వలన మా మొత్తం ట్రావెల్ డిస్టర్బ్ అయింది, అన్ని ఫ్లైట్స్ డిస్టర్బ్ అయిపోయింది. సో మేము 6 members వచ్చాము ట్రావెల్ చేయడానికి. మా ఫ్యామిలీ 4 members, మాతో పాటు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కోదాడ నుండి వచ్చినారు. వాళ్ళిద్దరు కోదాడ నుండి వచ్చినారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ కోసం మేము ఉన్నాం వాళ్ళకి, అందుకని మాతో వస్తున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ కోదాడకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయితే ఇండిగో వాళ్ళని అడిగారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ఆల్టర్నేట్ ఏమైనా ఏర్పాట్లు చేశారా, వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు ఆల్టర్నేటివ్గా ఏమీ ఏర్పాట్లు చేయలేదు. వాళ్ళు ఇంకా టైం 2-3 days వెయిట్ చేయండి అంటున్నారు. ఇంకా అది కూడా కరెక్ట్ టైం ఇంకా మాకు చెప్పట్లేదు వాళ్ళు. సో మేము ఇంకా వెయిట్ చేయాలనే చెప్తున్నారు. ఇంకా ఏమీ అప్డేట్స్ వాళ్ళు ఇప్పటి వరకు అయితే మాకు ఇవ్వలేదు. బట్ ఫ్లైట్ స్టేటస్ మేము ఆన్లైన్లో చూస్తే మాత్రము ఆన్ టైం అనే చూపిస్తుంది, ఇంకా క్యాన్సిల్ అయింది అని కూడా చూపించట్లేదు ఇప్పటికి. ఇది శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ప్రయాణికులు అయితే అవస్థలు పడుతున్నారు. అయితే ఇండిగోకు సంబంధించి ఈ నిర్వాహకులు అయితే వాళ్ళకి ఏమైనా స్పష్టత ఇవ్వలేదని, అందుకోసమే ఎదురు చేయవలసిన పరిస్థితి ఉందని, అయితే న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ రంగంలో విధులు నిర్వహించాలి కాబట్టి త్వరగా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేసినట్లయితే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. మరోవైపు అయ్యప్ప భక్తులు కూడా శబరిమల వెళ్లేందుకు అయితే చాలామంది ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపుగా ఈ ఉదయమే 9 మంది భక్తులు చేరుకున్నారు. వారందరూ కూడా స్పష్టతను ఇవ్వకపోవడంతో వారు కూడా చింతల ప్రాంతానికి వెనుదిరిగిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడి నుంచి ఇండిగోకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఇండిగో సమస్యలు పరిష్కారం చేయాలని ఆల్టర్నేట్గా వేరే విమానాలను ఏర్పాటు చేయడం మాకు చేసినట్లయితే సమస్య పరిష్కారం అవుతుందని ప్రయాణికులందరూ కూడా వారి గోడును వెళ్ళబుచ్చుతున్న పరిస్థితి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ప్రస్తుతం ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజు యాదవ్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రాబోయే ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం రికార్డులు బద్దలు కొడుతుందని మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న లోకేష్ డల్లాస్లో తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. తల్లిని అవమానించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. విలువలతో కూడిన భారత్తోనే వికసిత్ భారత్ సాధ్యమని చెప్పారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 53 రోజులు బంధించినప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. అంతెందుకు డాలస్ లో ఏకంగా 3 ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు. మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు, కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ లో ఆ స్టేడియంలో సుమారుగా 45,000 మంది వచ్చి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారే, అది మాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచున్నానంటే మీరు నాకు అండగా నిలబడారు కనుకనే నేను ఇక్కడ నుంచోకెళ్ళినాను. ఈ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11కి నిద్ర పట్టదు. చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బైక్ వచ్చి కూడా మీరు మాకు అండగా నిలబడ్డారు. సొంత రాష్ట్రం పైన ప్రేమ ఉంది కనుకనే మీరు ఆ రోజు ఎన్నికలు ఉన్నాయంటే కొంతమంది 6 నెలలు సంవత్సరం ముందలొచ్చి ₹1 కానీ ఒక్క 10 ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు. అందుకే ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. 175కి 164 సీట్లు మనం కైవసం చేసుకున్నాం. రికార్డులు బద్దలు కొట్టాం.
రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాయబోతున్నాం. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న నాయకత్వంతో ఈరోజు మనందరం ముందరికెళ్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయింది. మీ అందరు తెలుసు 2019 నుంచి 24 వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే దానికి సిగ్గుపడే వాళ్ళం. నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన కూర్చున్న అడిగాడు, మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానన్న. ఓహో, సైకో పాలన రాష్ట్రం నుంచి వచ్చారని అడిగే పరిస్థితి. అలాంటి దగ్గర నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఏమో స్పీడ్ గా ముందరికెళ్తుంది. మన నినాదం ఒకటే, ఒక రాష్ట్రం ఒక రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్ని ఒక ఆటోమేటిక్ హబ్ గా తయారు చేశాం. కర్నూలులో పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం. అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం. చిత్తూరు, కడప జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. నెల్లూరు జిల్లాకు వచ్చి గల ఆల్రెడీ డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అక్కడ కూడా ఈ నిన్నగాక మొన్న సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రకాశం జిల్లాని కంప్రెస్ బయోగ్యాస్ హబ్ గా మనం తయారు చేస్తున్నాం. ఇంకా కృష్ణా, గుంటూరు వచ్చి గల రాజధాని వాళ్ళ సొంతమైంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా తీసుకొస్తున్నాం. దాని తగిన అనేక పరిశ్రమలు కూడా అక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఏకంగా రిఫైనరీలు తీసుకొస్తున్నాం. అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొస్తున్నాం. ఉత్తరాంధ్రకు వచ్చి గల ఐటీ, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా ఉందో అదేవిధంగా ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా ఈ రోజు ఉత్తరాంధ్రకి కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. అహర్నిశలు కష్టపడుతున్నాం. తద్వారా 17 నెలల్లో 20 లక్షల కోట్ల పెట్టుబడి, దాని ద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం. అవన్నీ వచ్చే 3 నెలల్లో గ్రౌండ్ చేసే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడున్న మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. గుజరాత్ని తీసుకోండి, ఒరిస్సాని తీసుకోండి, అక్కడ వరుసగా ఒకే ప్రభుత్వం వచ్చింది కనుకనే అద్భుతంగా అభివృద్ధి చెందారు. పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినాయి. ఆ రాష్ట్రాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినాయి. పవన్ అన్న పదే పదే చెప్తున్నారు, 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఉంటాం ఖాయం, కలిసికట్టుగా పనిచేస్తాం. ఆంధ్రులందరూ గర్వపడే విధంగా మేము ముందరికెళ్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుతున్నా. విడాకులుండవు, మిస్ ఫైర్లుండవు, క్రాస్ ఫైర్లుండవు. ఈ ఎన్డీఏ కూటమి అనేది రాబోయే 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇంకా కళలో రెక్కల్లో పేరుతో వచ్చే సంవత్సరం నుంచి అమెరికాలో చదువుకోవాలనుకున్న వారిని ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు దేవుడు. 2019లో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయాను, కానీ నేను అధైర్యపడలేదు. మొదటి రోజు బాధ కలిగింది. ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. 5 సంవత్సరాలు కష్టపడ్డా, తిరిగి ఆ నియోజకవర్గంలో పోటీ చేశాను. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 91,000 మెజార్టీతో కైవసం చేసుకున్నా. ఇది ఇక్కడున్న యువకులకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న దెబ్బ తగిలిందనో, ఎదురుగాలి ఉందనో బాధపడతాం, ఆత్మహత్య చేసుకుంటాం సరైన మార్గం కాదు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు, మన అద్భుతంగా పెంచారు, అహర్నిశలు మన కోసం కష్టపడ్డారు. వాళ్ళ గురించి కూడా మనందరం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకే అండగా నిలబడతాం. కేవలం జాబ్ సీకర్సే కాదు, జాబ్ క్రియేటర్స్ గా కూడా మనం తయారవ్వాల్సిన అవసరం మనందరిపైన ఉంది. దానికోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కూడా మీకు అండగా నిలబడుతుంది. మీ ఇన్నోవేటివ్ ఐడియాస్ ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా మీ అందరికి తెలుపుకుంటున్నా. గోవాలోని అర్పూరా గ్రామంలో ఓ నైట్ క్లబ్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. మృతుల్లో 4 పర్యాటకులు, 14 మంది సిబ్బంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మిగతా 7 మృతదేహాలు ఎవరనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు గుర్తించారు. గాయపడిన 6గురికి గోవా మెడికల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఉత్తర గోవాలోని ఓ నైట్ క్లబ్లో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటల్ని అదుపు చేశారు. నైట్ క్లబ్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించిందని గోవా పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నైట్ క్లబ్ను గతేడాది ప్రారంభించారని వెల్లడించారు. ఘటన సమయంలో నైట్ క్లబ్ డాన్స్ ఫ్లోర్పై 100 మంది ఉన్నట్టు తెలుస్తోంది. అర్పోరా గ్రామంలో ప్రమాదానికి గురైన నైట్ క్లబ్ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు. మృతుల్లో 3 మహిళలు 4 పర్యాటకులు ఉన్నారని సీఎం తెలిపారు. నైట్ క్లబ్లో నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. క్లబ్ సిబ్బంది అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గోవాకు పర్యాటకులు అధికంగా వచ్చే ఈ సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమన్న సీఎం ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గోవాకు పర్యాటక పరకామణి చోరీ కేసు చిన్నదేనని మాజీ సీఎం జగన్ తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేయగా నిందితుడు మాత్రం అది మహాపాపమేనని అంగీకరించాడు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. తమ కుటుంబం ఆ తప్పును మహాపాపంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. నా పేరు రవికుమార్ అండి. నేను పెద్దజీయర్ స్వామి మఠంలో కొంతకాలంగా గుమాస్తాగా పనిచేస్తున్నాను. 2 సంవత్సరాల క్రితము ఏప్రిల్ 29వ తారీఖున 2023 ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను. నేను ఆ తప్పుకు ప్రాయశ్చితంగా నేను మా కుటుంబము మహాపాపంగా భావించి నా ఆస్తిలో 90% స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము. అలాగే స్వామివారి పేరు రాసి ఇచ్చాము. నా మనోవేదన ఈ రోజుకి నేను నా భార్యాపిల్లలు తలుచుకుంటే నేను ఎంత మహాపాపం చేశాను తలుచుకుని బాధపడి రోజు లేదు. ప్లీజ్. అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలోని పీఏబీఆర్ కుడికాలువకు భారీ గండి పడింది. దీంతో కుడికాలువ తెగి నీరంతా వరిమడులు వేరుశనగ పంట పొలాల్లోకి చేరుతోంది. విషయాన్ని స్థానిక రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన అధికారులు గేట్లు మూసేందుకు యత్నించగా అవి పనిచేయలేదు. దీంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఊహించని ఘటనతో తమ పొలాలు పాడవుతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఏబీఆర్ కుడికాలువ గేట్లు మూయించి పంట పొలాల్ని కాపాడాలని కోరుతున్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో స్క్రబ్ టైఫస్ వ్యాధితో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన ధనమ్మ అనే 61 ఏళ్ల వృద్ధురాలు నవంబర్లో తీవ్ర జ్వరం విరేచనాలతో జీజీహెచ్లో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రత్యేక వార్డులో ధనమ్మకు చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించడంతో వృద్ధురాలు మృతి చెందింది. చికిత్స సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయినట్టు వైద్యులు వెల్లడించారు. క్రికెటర్ విరాట్ కోహ్లీ సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో కోహ్లీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోహ్లీతో పాటు మరో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. పండితుల వేద ఆశీర్వచనం చేసి వారికి తీర్థ ప్రసాదాల్ని అందజేశారు. విరాట్ కోహ్లీని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.